నమస్తే కార్జీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. తనకల్ల మండలంలో గుప్త నిధుల వేటగాళ్లు 11 మంది అరెస్ట్. జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు ప్రకటన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బస్సు సౌకర్యం. కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. నిజాంవలి కాలనీలో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకించిన స్థానికులు. మున్సిపల్ కమిషనర్కు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం దిగువ చెక్కవారిపల్లి వద్ద గుప్త నిధులకు త్రవ్వుతున్న ఒక ముఠాను కదిరి సబ్ డివిజన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారి వద్ద నుండి నిధులు త్రవ్వకాలను వినియోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సత్య యేసుబాబు తెలిపారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. దేవాలయాల దేవతా విగ్రహాలు, ప్రాచీన కట్టడాలు తదితరాలపై నిఘా కొనసాగిస్తుండగా తనకల్లు మండలం దిగువ చెక్కవారిపల్లి వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో నిఘాను ఉధృతం చేసి దాడులు నిర్వహించగా గుప్త నిధులు త్రవ్వుతూ ఈ ముఠా పట్టుబడిందని ఏపీ సత్య యేసుబాబు వివరించారు. ఈ ముఠాలో ఆలుగుండు గ్రామానికి చెందిన షేక్ షఫీ, నల్లమ చెరువు మండలానికి చెందిన సాతర్ల వెంకటరమణ, సాతర్ల నాగరాజు, జెర్పీటీ నాగరాజు, నీర్గుట్ట ఆంజనేయులు, మహమ్మద్ గౌస్, సయ్యద్ హయాత్ బాషా, షేక్ బాబ్జాన్, నరసింహులు, మల్లి రవిలను అరెస్ట్ చేసినట్లు ఏపీ వివరించారు. వీరు కాగా మరో 3 పరారీలో ఉన్నారని వివరించారు. పట్టుబడిన ఈ 11 మంది వద్ద నుండి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్, రూరల్ సిఐ మధులతో పాటు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనుమానంగా ఉందని చెప్పి అందులో ఇక్కడ తనకల్లో మనకు డౌటే కదా, ముందు నుంచి డౌటే కాబట్టి కొద్దిగా విచారిస్తే చెప్పినట్టు ఫోన్ చేసాం సార్. వెరీ గుడ్. ఈ మధ్యకాలంలో ప్రార్థనా మందిరాలు పురాతనమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా నిఘా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయాన్ని ఇటువంటి ప్రార్థనా మందిరాలను కవర్ చేసుకునే దానికి డే బీట్స్ని, అదేవిధంగా రాత్రిపూట పెట్రోలింగ్, స్టాటిక్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా మనం చేస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మనకి నిన్న తనకల్లు మండలము బి చెక్కవారిపల్లి గ్రామంలో కొంతమంది అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతూ ఉండగా అక్కడ బీట్లో ఉన్నటువంటి మన కానిస్టేబుల్స్ వారిని గుర్తించి ఇక్కడ ఏదో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా సుమారు 11 మంది అక్కడ గుప్త నిధులు తవ్వేదానికి సమూహంగా ఏర్పడి అక్కడ గుప్త నిధులు తవ్వుతూ ఉన్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. సో వాళ్ళని తీసుకుని విచారణ చేసిన తర్వాత మనకి కొన్ని విషయాలు బయటపడినాయి. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తనకల్లు మండలం దిగువ చెక్కవారిపల్లి గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు అలియా సంజీవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆవులవి మేపుకుంటూ ఆ ఫారెస్ట్లోని ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతనికి తనకల్లు సరిహద్దులో ఉన్నటువంటి తనకల్లో ఉన్నటువంటి నల్లగుట్ట అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ నల్లగుట్ట దగ్గర ఒక పాడుబడినటువంటి మట్టి కుండలు దొరికినాయి. సో ఇక్కడ దొరికినాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి అక్కడ ఎటువంటి గుప్త నిధులు ఉండవని తెలిసినా కూడా ఉంటాయని చెప్పి ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన తర్వాత గుప్త నిధుల కోసం
ఎవరైతే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేటటువంటి ఆశ ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి అట్రాక్ట్ అయ్యి మాకు కూడా గుప్త నిధుల తవ్వకాల్లో అవకాశం కల్పించాలి, మాకు కూడా గుప్త నిధులు కావాలని చెప్పి వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళందరూ కూడా గుప్త నిధులు తవ్విస్తాను చూస్తామని చెప్పి ఇట్లాగా కొంతమంది గ్యాదర్ అయ్యారు. సుమారు 8 మంది ఈ రకంగా తనకల్ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ ఆంజనేయులు ఏం చేశారంటే గుప్త నిధులు అనేటటువంటివి దానంతటా అవి రావు, మనం కొంతమంది పూజారులు తీసుకొచ్చి అక్కడ పూజా ప్రక్రియ అంతా కూడా చేయించి మనం గుప్త నిధులను బయటికి తీసుకురావాలి అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు కడప జిల్లా చిట్వేల్ మండలానికి సంబంధించినటువంటి నరసింహులు, రవి, కోటయ్య అనేటటువంటి 3 వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయించి గుప్త నిధులు తీయించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ చేస్తారు. అయితే ఇందులో వీళ్ళందరికీ ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో అదేవిధంగా చిట్వేల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ క్లియర్గా తెలిసింది ఏంటంటే అక్కడ ఎటువంటి గుప్త నిధులు లేవు, కేవలం ఈ రకమైనటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతూ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వీళ్ళు డబ్బులు తీసుకుని ఈరోజు అక్కడ తవ్వితే గుప్త నిధులు దొరుకుతాయి, లేకపోతే ఈరోజు పలానా చోటన పలానా టైంకి పలానా పూజ చేసి మనం తవ్వినట్లయితే మనకి గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వీళ్ళందరూ కూడా గుంపుగా ఈ అడవుల్లోనూ పురాతనమైనటువంటి కట్టడాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి కట్టడాల దగ్గర కూడా వీళ్ళు తిరగటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మన బీట్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఏరియాలో ఈ యొక్క అనుమానాస్పదమైన జనసంచారాన్ని చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళు అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ గుప్త నిధులు తాగడానికి ఉపయోగించినటువంటి గడ్డపార్లు కానివ్వండి, మిగిలిన ఇంప్లిమెంట్స్ కానివ్వండి, వాటితో పాటు వాళ్ళ మొబైల్ ఫోన్స్ని వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో 11 మందిని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా 2 మనం పరారీలో ఉన్నారు, వారిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటే. అయితే ఇందులో మీడియా వాళ్ళ ద్వారా ప్రజలందరికీ మేము చేసే విన్నపం ఏంటంటే గుప్త నిధులు అనేది ఒక అపోహ మాత్రమే. ఇంతవరకు మనకి పోలీస్ మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, నాలెడ్జ్లో కానివ్వండి, ఎక్కడా కూడా ఎటువంటి చోట్ల కూడా గుప్త నిధి దొరికింది అనే ఒక ఇన్సిడెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ ఇటువంటి గుప్త నిధులు ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయి తప్ప వ్యక్తులకి ఎవరికి కూడా చెందవు. సో మనకి ప్రతిసారి కూడా ఎవరైతే ఈజీగా డబ్బులు ఎర్న్ చేయాలని అనుకుంటారో వాళ్ళు ఇటువంటి ట్రాప్స్లో పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆశను చూసి దాన్ని సొమ్ము చేసుకునే దానికి కొంతమంది మోసగాళ్ళు గుప్త నిధులు అక్కడ ఉన్నాయి, గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఫలానా ప్రార్థనా మందిరంలో ఫలానా విగ్రహం కింద ఉన్నాయి, ఫలానా కొండ మీద ఫలానా గుట్ట మీద ఫలానా సొరంగంలో ఉన్నాయి, ఈ రకమైనటువంటి అపోహ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకునే గ్యాంగ్లు వీళ్ళు ఉంటారు. ఈ రకంగా ప్రతి గ్యాంగ్కి కూడా కొంతమంది పూజారులాగా ఉంటారు అన్నమాట. పూజారులు కానీ స్వామీజీలు కానీ వీళ్ళకి అక్కడ ఎటువంటి గుప్త నిధులు లేవని కూడా తెలుసు. కానీ ఈ యొక్క అమాయకుల్ని లేకపోతే ఈ ఆశాపరుల నుంచి సొమ్ము చేసుకునే దానికి వీళ్ళు వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి అక్కడ గుప్త నిధులు తీపిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకుని అలా కాలయాపన చేస్తూ ఉంటారు. సో మనం పట్టుకున్నటువంటి కేసులు అన్నీ కూడా ఈ రకంగా జరిగినవి. ఉదాహరణకి మీకు 2019లో ఇదే తనకల్ మండలంలో కొత్తకోటలో శివాలయం దగ్గర జరిగినటువంటి ట్రిపుల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది కూడా గుప్త నిధుల నేపథ్యంలో జరిగింది. అక్కడ కూడా ఒక స్వామీజీ ఎవరైతే ఉన్నారో చిత్తూరు నుంచి, ఆ స్వామీజీ ఈ యొక్క గుడిలో ఈ రకంగా మనం చేసినట్లయితే గుప్త నిధులు దొరుకుతాయని చెప్పడం వల్ల అక్కడ ఆ రోజు దొండగులు వచ్చారు. అయితే వాళ్ళు గుప్త నిధులు తవ్వే నేపథ్యంలో అక్కడ పడుకున్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైనా లేస్తారని చెప్పి వాళ్ళని చంపేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేమేం చెప్తున్నామంటే గుప్త నిధులు అనేది అపోహ మాత్రమే. ఎక్కడా కూడా గుప్త నిధుల కోసం ఇటువంటి తవ్వకాలు జరపడం అనేది చట్టరీత్యా నేరము. మీరు ఇటువంటి స్వామీజీలు, పూజారులు లేకపోతే మీ అంతటి మీరు కలుగ చేసుకున్నటువంటి అపోహలతోటి గుప్త నిధుల వేటలో పడి మీ యొక్క విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. గుప్త నిధులకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులు ఏదైనా పురాతన కట్టడాలని, గుడుల్ని, ఆలయాల్ని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ కనుక క్రియేట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క ప్రార్థనా మందిరాల యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను.
ప్రతిరోజు కూడా రాత్రి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపిస్తున్నారని కదిరి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమం సందర్భంగా కదిరి జిల్లా పరిషత్ బారకాల ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో శాసనసభ్యుడు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తుందని ప్రకటించారు. అంతేగాక వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల స్థాయి పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే అన్ని చర్యలు తీసుకుంటారని అన్నారు. దేశంలో మరే ప్రభుత్వం ఇంత బాధ్యతాయుతంగా విద్యారంగాన్ని పటిష్టం చేయలేదని, కనుక విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చక్కగా చదివి ఉన్నత స్థాయి అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎంఈఓ చిన్నకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతమ్మ, వైసీపీ నాయకులు బాహుద్దీన్, కిన్నెర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రెండో విడత అమ్మఒడి విడుదల కానున్న సమయం రానుంది. ఈ విషయానికి వస్తే ప్రజలు, విద్యార్థులు, పేరెంట్స్ అందరూ చాలా సంతోషమైన పర్వదినంగా భావించవచ్చును. ఎందుకంటే విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా వెళ్తున్నారో అదేవిధంగా మన జగనన్న కిట్, జేవీ కిట్ అంటే అందులో నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, బెల్టులు, బూట్స్ ఇవన్నీ కూడా ప్రైవేటు స్కూళ్ళలో ఏ విధంగా వాళ్ళ నీట్నెస్ అయితే ఏమి, వాళ్ళ ఏ విధమైన అలంకరణతో వెళ్తారో అదేవిధంగా మన గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన జగనన్న పిల్లలకు జగనన్న కిట్ అనే పేరు మీద వాళ్ళకి బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది చదువులేని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతోనే ఇంతకుముందు ఫస్ట్ విడతగా అమ్మఒడిని 15,000 ప్రతి తల్లుల అకౌంట్లోనో వేశారు. అదేవిధంగా ఈసారి కూడా రెండో విడతగా ప్రతి తల్లులకు నేనున్నాను అంటూ భరోసానిస్తూ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు 15,000 అమౌంట్ను మన విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం జరుగుతున్నది. విద్యా వ్యవస్థ కూడా పెద్దపీట వేయాలనే ఒక సదుద్దేశంతో పేద పిల్లలకు అందరికీ కూడా ఉన్నతమైన విద్యను అందించాలనే ఒక సఫలమైన భావనతో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ అమ్మఒడి కార్యక్రమం రెండో విడత అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం పేద పిల్లల పాలిట కల్పతరువుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది తల్లిదండ్రులు పుస్తకాలు కూడా కొనేలేనటువంటి పరిస్థితి, పాఠశాలకు పంపాలంటే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి తల్లి ఖాతాలో కూడా 15,000 రూపాయలు డబ్బులు జమ చేసి పిల్లల యొక్క ఉన్నత విద్యాభ్యాసం కోసం సహకరించడం అనేది నిజంగా మన యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి ఈ కార్యక్రమం. ఉన్నటువంటి తల్లులకు అందరి ఖాతాలోన 15,000 రూపాయలు జమ చేయడం అనేది ఇప్పుడు 11:30 తర్వాత జరుగుతుంది. గత సంవత్సరం కూడా తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు జమ చేయడం, ఈ విద్యా సంవత్సరంలో కూడా జమ చేయడం నిజంగా పిల్లలు ఎంత చక్కగా చదువుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే తలెత్తుకునేలా పిల్లల తల్లిదండ్రులు
విద్యాభ్యాసం చేయించేదానికి ముందుకు రావాల్సిందిగా అందరూ గౌరవ ముఖ్యమంత్రి తరఫున ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. Our CM sir had given 15,000 for each student, and thanks CM sir. CM sir had releases some schemes like Nadu Nedu, Jagananna Vidya Kanuka. Jagananna Vidya Kanuka had this year bags, books, notebooks, school socks, etc. జగనన్న విద్యా కానుక మరుగుదొడ్లు 14,000 కోట్లకి మా స్కూల్కి బెంచులు అన్నీ ఇచ్చారు. కాబట్టి జగనన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరులో ఆయన కంప్యూటర్లో ఒక స్విచ్ నొక్కడం ద్వారా దాదాపుగా 6,473 కోట్ల రూపాయలు 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి దాదాపుగా 45 లక్షల మంది తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలని జమ చేయబోతా ఉన్నారు. వరుసగా ఇది 2వ సంవత్సరం. గత జనవరి 9వ తారీఖున కూడా దాదాపుగా ఇంతే మొత్తంలో ఇచ్చాం. మళ్ళీ ఈరోజు 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరూ కూడా గమనించాలి, గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు సంబంధించి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. విద్య యొక్క ప్రాముఖ్యత, క్వాలిటీ విద్య అందరికీ అందించలేకపోవడం వల్ల మరి ఎన్నో కుటుంబాలు, ఈరోజు లక్షల కుటుంబాలు ఈరోజు కూడా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. ఆ పేదరికం వల్ల ఆ పిల్లలకి క్వాలిటీ విద్యను అందించలేని పరిస్థితి. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఆలోచనతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మరే రంగానికి కూడా కేటాయించినంతగా దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు కేవలం ఈ సంవత్సరం రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ విద్య పైన కేటాయించాం. 13,000 కోట్ల రూపాయలు ఈరోజు అమ్మఒడి ద్వారా తల్లుల అకౌంట్లోనే వేస్తా ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పారు, ఉపాధ్యాయులందరూ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దే కార్యక్రమం దాదాపుగా 14,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. మొదటి విడత మరో నెల 2 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. 2-3 విడతలు కూడా వచ్చే సంవత్సరం రోజుల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. ముందుగా విద్య అంటే కేవలం ప్రైవేట్ పాఠశాలలకే పోతేనే వస్తుంది, ప్రైవేట్ పాఠశాలలోనే చదువుకుంటేనే నీట్లో ర్యాంకులు వస్తాయి లేదా ఎంసెట్లో ర్యాంకులు వస్తాయి, ఇలా జేఈఈలో ఉత్తీర్ణులు అవుతారు అన్న కాన్సెప్ట్ మనకు ఈ రోజు వరకు కూడా ఉంది. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఈరోజు పేద పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ముందుకు పోతా ఉన్నాం. ముందుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. కావాల్సినటువంటి క్లాస్ రూమ్లు అయితేనేమి, క్లాస్ రూముల్లో కావాల్సినటువంటి ఫర్నిచర్, బెంచీలు అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, అదేవిధంగా బాత్రూమ్లు, టాయిలెట్స్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు జగనన్న గోరుముద్ద, ఈరోజు మిడ్ డే మీల్స్ ఎంత క్వాలిటీగా ఇస్తున్నామో మీరందరూ కూడా గమనించారు. పేద పిల్లలు వాళ్ళకి క్వాలిటీ విద్యతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి పోషకాహారం ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు గోరుముద్ద ద్వారా ప్రతిరోజు కూడా మెనూ ప్రకారం ఈరోజు మిడ్ డే మీల్స్ ఇస్తూ ఉన్నాం మనం. మరో కార్యక్రమం ఈరోజు జగనన్న విద్యా కానుక.
గత 2-3 నెలల కిందట మీరందరూ కూడా తీసుకున్నారు. స్కూల్ బ్యాగ్స్ అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, షూస్ అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి. గతంలో లాగా ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థులంటే మాసిపోయిన చినిపోయిన బట్టలు వేసుకునే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు కూడా ఏ కాన్వెంట్ పిల్లల్లాగే ఉండాలి అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉన్నాం జగనన్న విద్యా కానుక ద్వారా. ఆ తర్వాత మీ పై చదువులు చదువుకోవడానికి జగనన్న వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన ద్వారా ఉన్నత చదువు కావాల్సినటువంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ స్థాయిలోనే ప్రీ స్కూల్స్లో వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కూడా నేర్పించే కార్యక్రమం ఈ సంవత్సరం నుండి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు తొందరలోనే స్కూల్ బస్సులు కూడా రాబోతూ ఉన్నాయి. స్కూళ్ళకి పోవడానికి ఇబ్బంది పడుతున్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తించి రాబోయే రోజుల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ స్కూల్ బస్సులు కూడా, ప్రభుత్వ స్కూళ్ళకి అన్నిటికీ కూడా స్కూల్ బస్సులు ప్రవేశపెట్టే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. మరోవైపు వచ్చే సంవత్సరం ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా స్టాండర్డ్స్ మనం పెంచబోతా ఉన్నాం. మీ అందరూ కూడా ఏ కార్పొరేట్ పాఠశాలలు కూడా తగ్గకుండా నీట్ ఎంట్రన్స్లో కానీ, ఎంసెట్లలో కానీ, ఐఐటీలకు సంబంధించిన జేఈఈల్లో కానీ వాళ్ళతో పోటీ పడే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులంతా కూడా మీకున్నారు. ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా లేనటువంటి మెరిటోరియస్ కలిగినటువంటి ఉపాధ్యాయులంతా మీకు అందుబాటులో ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక చదువుల విప్లవం రావాలి, మీ అందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవాలి కాలనీలో మసీదు సమీపాన ఒక సెల్ కంపెనీ సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందని, దాన్ని అడ్డుకోవాలని స్థానికులు ఈరోజు కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీలను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. స్థానికులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నాగేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక సెల్ టవర్ పనిచేస్తుందని, దానికి కేవలం 50 అడుగుల దూరంలో మరో సెల్ టవర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటంతో ప్రజలలో ఆగ్రహం వ్యక్తమైందని అన్నారు. సెల్ టవర్ ఏర్పాట్ల ద్వారా రేడియో ధార్మికత అత్యధికంగా విడుదలైతే క్యాన్సర్ వంటి భయంకర రోగాలు ప్రబలుతాయని, పేదలు, బీడీ కార్మికులు, దినకూలీలు నివసించే ఈ ప్రాంతంలో భయంకర రోగాలకు ఖరీదైన చికిత్సలు చేయించుకునే ఆర్థిక స్తోమత కూడా వారికి లేదని, కనుక ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటును నిలుపుదల చేసి ప్రజా బాహుళ్యానికి దూరంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిశెట్టి బాబు, అశోక్, శ్రీనివాసులు, జనసేన నాయకులు లక్ష్మణ్, లోకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సెల్ టవర్ సంబంధించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కదిరి మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కదిరి ప్రాంతంలో ఈ టవర్లకు సంబంధించి మరియు కేబుల్లకు సంబంధించి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వుతూ టవర్లు వేస్తున్న పరిస్థితులు చాలా పబ్లిక్కి కదిరి పట్టణంలో ఇబ్బందికరమైన వాతావరణాలను జరగడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వ అధికారులందరూ కూడా నిమ్మకు నీరెక్కినట్టు మరియు ప్రజా అభివృద్ధికి సంబంధించి కదిరి మున్సిపాలిటీలో మరియు టెక్నాలజీ అభివృద్ధి జరిగిందనే పేరు మీద విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఈ టవర్ల నిర్మాణం చేపట్టడం చాలా విడ్డూరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పేద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు, ప్రజలు, మహిళలు అందరూ కూడా ఉంటారు. ఆ యొక్క టవర్ సంబంధించి ఈ రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పాటు అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కనుక
వెంటనే ప్రభుత్వ అధికారులు వీటిపై స్పందించి అక్కడ టవర్ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిందిగా మరియు ఇతర ప్రాంతాల్లో వేసే విధంగా వారికి సూచించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే కదిరికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఉద్యమ రూపంలో వీటిపై ఒక పోరాటమే కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నిజామలి కాలనీలో ఎంతోమంది కూలి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నిజామలి కాలనీలో గతంలో కూడా ఈ రేడియో ధార్మికత అనే ఈ సెల్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి ప్రజలు ఆరోగ్యపరంగా కావచ్చు, మరి వాళ్ళ మానసిక స్థితి పట్ల కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి గతంలో కూడా ఈ మున్సిపల్ అధికారులకు మిగతా అధికారులకు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళు నెట్వర్క్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో కాకుండా ఇప్పుడు నివాసం ఉంటున్న ప్రజల్లో కేవలం 50 అడుగుల దూరంలో రెండో టవర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ రేడియో ధార్మికత అనే ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోవడం వల్ల ఒక్కొక్క సమయంలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అధికారులు కావచ్చు, మిగతా అక్కడి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ అధికారులు వెంటనే స్పందించి ఆ నెట్వర్క్కి పర్మిషన్ లేకుండా చేస్తారని మరొక చోట ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు, మిమ్మల్ని కూడా ఆశిస్తారు. ఇలా కాకుండా మీరు ప్రజాభిప్రాయం మేరకు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అధికారులు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారికి ఉంటుంది. ఫస్ట్ మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశాన్ని కూడా అధికారులను అనుమతి ఇవ్వకుండా ఉంటే చాలా సంతోషిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ మేడం గారికి అడిగితే మేము గతంలో కూడా ఇటువంటి టవర్లపైన అబ్జెక్షన్ పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నాము అంటున్నారు. అంటే అధికారుల మాటలు కూడా మీరు విలువ ఇవ్వకపోయిన పరిస్థితి ఏర్పడుతుందంటే మీరు ప్రజల అభిష్టం మేరకు ఉన్నారా, లేకపోతే ప్రజా జీవనాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని మరి ఇంకొకసారి ఇటువంటి చర్యలను చేపట్టకుండా ఈ ఊరికి గత 200 మీటర్లు కావచ్చు, 1 కిలోమీటర్ దూరం కావచ్చు, దూరంలో ఇటువంటి టవర్లను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడరని ఆశిస్తున్నాం. వెంటనే ఈ టవర్ని మరొక చోటికి మారిస్తే సంతోషమని మేము కదిరి జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాల క్రితం జియో టవర్ అనేది ఒకటి వేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఒక కౌన్సిలర్ అభ్యర్థి, ఆ అభ్యర్థి గత ప్రభుత్వంలో ఒక టవర్ వేశారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అయిపోయి స్థలం ఒక 2 సెంట్లు స్థలం తీసుకుని ఇండ్ల మధ్యలో మళ్ళీ ఆయన ఇంకొక టవర్ వేపిస్తున్నాడు. కేవలం 50 అడుగుల మధ్య దూరంలోనే. ఇది అక్కడున్న ప్రజలకు ఆ రేడియేషన్, ఆ 2 టవర్ల రేడియేషన్ క్రాష్ అయితే అక్కడ ఉన్న ప్రజలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కాక అక్కడ జనరేటర్ ఏర్పాటు చేస్తారు. ఆ జనరేటర్ వల్ల నైట్ నిద్ర అనేది ఉండదు. చదువుకునే పిల్లోళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఆ జనరేటర్ సౌండ్ వల్ల. దయచేసి ఆ టవర్ను 50 అడుగుల మధ్య, కేవలం 100 అడుగులు కూడా లేదు వ్యత్యాసం. దానిని పక్క స్థలాలు చాలా ఉన్నాయి, పక్కన రైల్ గేట్ అవతల చాలా స్థలాలు ఉన్నాయి. దయచేసి ఆ టవర్ మాకు వద్దు అని చెప్పలేదు, కేవలం దగ్గర ఉండడం వల్ల ఇక్కడున్న ప్రజలంతా వద్దంటున్నారు. దయచేసి దాన్ని ఒక 200 మీటర్ల దూరం అవతల ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తారు. దయచేసి ఆ ఇండ్ల మధ్యలో నుంచి ఆ టవర్ను తొలగించాలి. ఈ రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యాలు కాపాడకుండా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం ఈ రాజకీయాల్లో ఉండేటువంటి మన రాజకీయ నాయకులు ఆ పార్టీ పోతే ఈ పార్టీ 2 పార్టీల్లో మారుతూ కేవలం ఈ టవర్ల కోసమే స్థలాలు తీసుకొని ఇండ్ల మధ్యలో తక్కువ రేటుకు స్థలాలు తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలకు, మనకు టవర్లకు బాడోళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనుకున్నారా, లేకపోతే ప్రజల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ప్రజల బాగు కోసం, వాళ్ళ రక్షణ కోసం, ఆరోగ్యం కోసం కాకుండా వీళ్ళ సంపాదన కోసమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకుడు ఆ టవర్ బాడెక్కిచ్చిన యొక్క వ్యక్తి, ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఈ పొద్దు టవర్లు వేసి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నాడు. దయచేసి అధికారులకు ఒకటే వినించుకుంటున్నాం. మొత్తం 100 మంది దాకా వచ్చి ఆ నిజామలి కాలనీ ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాం. దయచేసి అక్కడి నుంచి ఆ టవర్ను 200 మీటర్ల దూరాన్ని తరలించాలని, ఇందుకు అధికారులు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. జియో టవర్ ఒకటి ఉంది ఆల్రెడీగా 4G.
ఇంకో ఏటా టవర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిత్యం ప్రజలు సమస్యలతో పోరాడుతున్నారు. అయినా సమస్యలు గాలికి వదిలేసి ప్రజలు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించింది కాక ఇలాంటి టవర్లకి రోడ్డు గుంతల మీటర్లు పడుతున్న టవర్ కేబుల్ తొగి దారిలో పడుచున్న పాప నేను పోలేదు. 24 గంటలు ఏదో సమస్య సృష్టించుకున్నారు కానీ సమస్య తుడిచకైతే ప్రభుత్వాలు కూడా సిద్ధంగా లేవు. ఇలాంటి చర్యలు మానుకొని ప్రభుత్వాలు సంరక్షించగా కోరుతున్నాం. నిజామౌలి కాలనీకి సంబంధించినటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి కార్మికులు, కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారు. అలాంటి చోటులో ఎవరు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంతమంది కార్పొరేట్ అధికారులు రెచ్చిపోయే సంఘటనలు మనం చూస్తున్నాం. గతంలో కూడా అక్కడ ఒక టవర్ పడడం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఇదే కార్పొరేట్ సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ అక్కడ ఏ నాయకుడు కూడా నిలదీయలేరులే, అక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి ఎవరు వీళ్ళకి అడ్డు ఉండరులే అనే ఒక ఆలోచనలతో వాళ్ళు అక్కడ ఒక టవర్ నియమించడం జరుగుతూ ఉంది. ఈ సంఘటన పైన కొంతమంది నిజామౌలి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పేద బడుగు బలహీన కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నినాదానికి నినాదం చెందుతున్నారు. ఈరోజు మన కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. పేద బడుగు బలహీన కార్మికులు, కర్షకులు అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులు చాలా, అది రేడియేషన్ కోసం కానీ అలాంటి విధంగా బాలింతలు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ అక్కడ ఉండి వాళ్ళ యొక్క మతిసిమతి సరిగ్గా లేనటువంటి పిల్లలు కూడా అక్కడ నివసిస్తున్నారు. ఎందుకని ఈరోజు పరిశీలిస్తే వాళ్ళకు ఒక టవర్ రేడియేషన్ ద్వారా ఈ పిల్లలు ఈ మాదిరిగా తయారైనారని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెంది ఈ యొక్క లా అండ్ ఆర్డర్కి అయినా అడ్డుపడి అయినా మేము ఈ టవర్కి ఇక్కడ రానికుండా చేస్తామని, దీనికి ఈ మున్సిపాలిటీ స్పందించకపోతే మేము ధర్నాలైనా చేస్తాం, ఉద్యమాలైనా చేస్తామని ఈ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి కొనసాగించకుండా ఈ కదిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారైనా ఉన్నారు, అదే మాదిరిగా కదిరి మున్సిపాలిటీ అయినా గారు ఉన్నారు. వీళ్ళు దీనిపైన స్పందించి దీనికి అడ్డుపడి దీనికి ఈ టవర్ లేకపోతే ఈ ఒక 200 అడుగుల తర్వాత అయినా వీళ్ళు నియమించుకున్న మాదిరిగా కృషి చేయాలని నేను విద్యార్థినులు తమ చుట్టుప్రక్కల జరుగుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కదిరి డీఏపీ భవ్య కిషోర్ సూచించారు. ఈరోజు కదిరి రూరల్ కమ్మర వాండ్లపల్లిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సమాజం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం సమాజంలో బాలికల పట్ల వివకృత కొనసాగుతుండటం విచారించదగినదే అయినప్పటికీ దానిని ధైర్యంగా బాలికలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారానే అనేక సందర్భాలలో బాలికలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇతరులు తమను సమీపించినప్పుడు వారి ఉద్దేశాలు గ్రహించగలగాలని, వారి మాటల్లోనే వ్యంగ్యాలు, పెడార్థాలను గ్రహించి వారికి దూరంగా జరిగిపోవాలని సూచించారు. విద్యార్హతలు అవకాశం ఉన్న చోట ఆత్మరక్షణ విద్యలు, కరాటే వంటివి కూడా నేర్చుకోవాలని సూచించారు. నేటికి సమాజంలో పేదరికం కారణంగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, తమ చుట్టుప్రక్కల ఇలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించి అరికట్టాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. బాలికలు చదువుపై దృష్టి కేంద్రీకరించి బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరినప్పుడే ఇలాంటి సమస్యలను సునాయాసంగా అధిగమించవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి సిఐ నిరంజన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శంకరరెడ్డి, కరుణాకర్, చిన్నప్పరెడ్డి, ఆనీస్, భాగ్యలక్ష్మి, నిమ్మలమ్మ, మణికంఠ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ చదువు చెప్తేనే తయారయ్యేది పోలీస్ కానీ కలెక్టర్ కానీ, అర్థమైందా? తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాతనే కదా మళ్ళీ కష్టపడేది. టీచర్ కష్టపడి చదువు చెప్తే పోలీస్ అవుతారు. పోలీస్ అయిన తర్వాత మళ్ళీ ఆ టీచర్తో సహా టీచర్ పిల్లలందరినీ కూడా పోలీసు కాపాడతారు. కాబట్టి ఏ ఉద్యోగము ఈజీ కాదు, ఏ ఉద్యోగము కష్టము కాదు. మనం ఈజీ అనుకుంటే
ఈజీగా ఉంటుంది, కష్టం అనుకుంటే కష్టం అనుకుంటుంది. టీచరు 10 times హోంవర్క్ రాయమంటే ఫస్ట్ ఏమంటాం మనము 2 times చెప్పింటే బాగుంటుంది, 10 times చెప్పింది 10 times రాయాలంటే కష్టం అంటామా లేదా? 3 days 4 days అట్లా రాసినాక అప్పుడు 10 times రాసేది కూడా ఈజీ అయిపోతుంది. కాబట్టి అదేవిధంగా మీరు చదువుకొని ఏది కష్టంగా కాకుండా ఈజీగా చదువుకుంటే ఎంత పెద్దోళ్ళైనా ఎంత పెద్ద చదువు అయినా చదివేదానికి అవకాశం ఉంటుంది. అంతేనా? ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉండేది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద ఉద్యోగులంతా ఉండేది ఎక్కడెక్కడ కార్పొరేట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళంతా ఎక్కడ చదివి వచ్చినారు? మీరు చదివేది. కాబట్టి మీరు ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. ఇక్కడ పనిచేసే టీచర్లంతా ఎవరు? గవర్నమెంట్ టీచర్లు. ఎట్లా వచ్చినారు వీళ్ళు? గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యి వచ్చారు, పాస్ అందరూ అవుతారు, దాంట్లో మంచి మార్కులు తెచ్చుకొని వచ్చారు. అదే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లంతా ఎవరు? మీ సారాలతో పాటు మీ మేడం వాళ్ళతో పాటు పరీక్ష రాసి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోలేక ఉద్యోగం రాలేదు, మీ సారాలు మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఎవరు గొప్ప మనకి? మరి కార్పొరేట్ స్కూల్ గొప్ప, మన గవర్నమెంట్ మన టీచర్లు గొప్ప? మరి మన టీచర్లు చదువు చెప్తేనే కలెక్టర్ ఉన్నతాధికారులు అవుతారా, కార్పొరేట్ స్కూల్లో చదివితే అవుతారా? కాబట్టి మీరంతా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని ఇబ్బంది లేకుండా బాగా చదివి మంచి పేరు తెచ్చుకొని మీకు మీ ఉపాధ్యాయులకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకోండి. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు చట్టంలో ఆకర్షణ ఎక్కువైపోయింది. మనమంతా సెల్ ఫోన్లు, 2 వీలరు, కటింగ్ ఒక పక్క పెయిన్ కొరికినట్టు కొట్టించుకుంటే దాన్ని చూసి మనమంతా ఆకర్షణకు లోనవుతాం అన్నమాట. అవునా? 13-14 సంవత్సరాల లోపే లవ్ అని ప్రేమ అని రకరకాల పేర్లు పిలుచుకొని ఆడపిల్లలు ఎక్కువగా ఆకర్షణకు గురే వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటి ఆకర్షణకు మీరు లోన్ కావద్దండి. అట్లా ఎవడన్నా ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాకు కానీ మేడం వాళ్ళకి కానీ మీ టీచర్ మహిళా టీచర్లకు కానీ ఎవరికైనా ఫోన్ చేసి తెలపండి. ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకల్ల మండలంలో గుప్త నిధుల వేటగాళ్లు 11 మంది అరెస్ట్. జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు ప్రకటన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బస్సు సౌకర్యం. కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. నిజాంవలి కాలనీలో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకించిన స్థానికులు. మున్సిపల్ కమిషనర్కు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్తే.